ఇరాన్ అమెరికా యుద్ధం ఇప్పట్లో ఓ కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. జూన్ 17న ఇరు దేశాల మధ్య కుదిరిన 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం ఆగస్టు 17తో ముగిసింది. అయితే ట్రంప్ ఎంఓయూను పొడిగించే ఉద్దేశం లేదని తేల్చి చెప్పాడు. అలాగే ఇరాన్ను వెంటనే లొంగిపోమ్మని హెచ్చరించాడు. లేదంటే ఒమన్పై బాంబుల వర్షం కురిపిస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. దీనికి కౌంటర్గా ఇరాన్ కూడా ఎక్కడా తగ్గటం లేదు. అన్నిటికీ సిద్ధమే అంటూ సవాల్ విసురుతోంది. గ్రౌండ్ ఆపరేషన్కు రంగం సిద్ధం చేస్తోంది. ఇక ట్రంప్ మధ్యవర్తుల ద్వారా IRGCతో చర్చలు జరుపుతున్నారంటూ ఇరాన్ మాత్రం అలాంటిదేమీ లేదు అని తేల్చి చెప్పింది. మొత్తానికి చూస్తే ఇరు పక్షాలు ఏమాత్రం వెనక్కి తగ్గటం లేదు. ఇక ట్రంప్ బెదిరింపులు, దానికి ఇరాన్ ఇస్తున్న కౌంటర్ల గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. ఇరాన్ అమెరికా మధ్య కుదిరిన 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం సోమవారం అంటే ఆగస్టు 17తో ముగిసింది. ఇక ట్రంప్ కాల్పుల విరమణ ఒప్పందం MOUను పొడిగించే ఉద్దేశం లేదని తేల్చి చెప్పాడు. అదే సమయంలో ఇరాన్ను వెంటనే లొంగిపోమ్మని హెచ్చరించాడు. దీనికి ఇరాన్ అధికారులు మాత్రం ఎక్కడా తగ్గకుండా అమెరికాకు మరింత గట్టిగా బుద్ధి చెబుతామని సవాల్ విసురుతున్నారు. ఇరాన్కు చెందిన IRGC పొలిటికల్ బ్యూరో చీఫ్ బ్రిగేడియర్ జనరల్ యదుల్లా జవానీ ఆదివారం ఇరాన్ మీడియాతో మాట్లాడుతూ తమ దళాలు మాతృదేశాన్ని రక్షించుకోవడానికి అన్ని రకాల త్యాగాలకు సిద్ధంగా ఉందన్నారు. ఇరాన్ అమెరికాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్న హర్ముజ్ జలసంధికి సంబంధించి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత ఏమాత్రం తగ్గటం లేదు. ఒకవేళ అమెరికా ఇరాన్పై దండయాత్ర చేస్తే ఇరాన్ వెంటనే బహ్రెయిన్తో పాటు కువైట్లో గ్రౌండ్ ఆపరేషన్ మొదలుపెట్టాలని నిర్ణయించింది. అయితే ఎనలిస్టులు మాత్రం అమెరికా ఇప్పట్లో గ్రౌండ్ ఆపరేషన్ మొదలుపెట్టే అవకాశం లేదని బలంగా నమ్ముతున్నారు. ఇక అమెరికా ఇరాన్పై దండయాత్ర చేస్తే గట్టిగా కౌంటర్ ఇచ్చేందుకు ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ IRGCలో పలు కీలక మార్పులు చేశారు. మేజర్ జనరల్ అహ్మద్ వాహిదీని కమాండర్ ఇన్ చీఫ్ చేయడంలో ఇందులో ఒక భాగమని చెబుతున్నారు. కాగా వాహిదీ తన పదోన్నతి తర్వాత మాట్లాడుతూ ఖమేనీ నాయకత్వంలో ఇరానియన్ మిలిటరీ ప్రపంచంలోని బలమైన ఆర్మీని కాళ్లబేరానికి తీసుకొచ్చిందని అమెరికాను ఉద్దేశించి అన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి టెహ్రాన్పై దండయాత్ర చేసినా వారు అనుకున్న లక్ష్యాన్ని సాధించుకోలేకపోయారు. యుద్ధం ప్రారంభమైన కొన్ని రోజులకు ఇజ్రాయెల్ తప్పుకుంది. ఇక అమెరికా వద్ద ఆయుధాల కొరత ఏర్పడటంతో ప్రస్తుతం యుద్ధానికి దూరంగా ఉంది. ఇక ట్రంప్ గత శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడుతూ యుద్ధంలో ఇరాన్ను ఓడించామన్నారు. అలాగే ఇరాన్కు వెళ్లే వాణిజ్య నౌకలను నిలిపివేశామన్నారు. త్వరలోనే హర్ముజ్ అమెరికా భూభాగంలో విలీనం అవుతుందని చెప్పారు. తర్వాత వైట్ హౌస్ దానికి వివరణ ఇచ్చుకుంది. ట్రంప్ ఏదో సరదాకు అలా మాట్లాడారని తెలిపింది. ఇక ఇరాన్ ఆర్మీ చీఫ్ అమీర్ ఖటామీ ఒక అడుగు ముందుకు వెళ్లి అమెరికా సైనికుని చంపినా లేదా బందీగా పట్టుకున్నా $30,000 బహుమతి ప్రకటించారు. ఒకవేళ అమెరికా గ్రౌండ్ ఆపరేషన్ మొదలుపెడితే ఇరాన్ మహిళలు అమెరికా సైనికుని పట్టుకుంటే వారికి ఈ రివార్డు రెట్టింపు ఇస్తామని ఆఫర్ చేశారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్ ఆపరేషన్కు ప్లాన్ చేస్తోందని సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ మోషెన్ రేజీ చెప్పారు. ఒకవేళ గ్రౌండ్ ఆపరేషన్ మొదలుపెడితే అది పక్కాగా బిడిసికొడుతుందని ఆయన ధీమాగా చెప్పారు. గత నెల అమెరికా టెహ్రాన్తో పాటు ఉత్తర టెహ్రాన్పై దాడులు చేయకుండా ఇరాన్లోని 50 నగరాలు, 15 ప్రావిన్సులపై వైమానిక దాడులు చేసింది. ఇక అమెరికా ఉద్దేశం గ్రౌండ్ ఆపరేషన్కు ముందస్తుగా ఈ ఆపరేషన్ చేపట్టి బ్రిడ్జిలు, రోడ్లు, మారిటైమ్ కంట్రోల్ టవర్స్, రాడార్ సిస్టంతో పాటు కోస్టల్ ఇన్స్టలేషన్, మిలిటరీ ఫెసిలిటీతో పాటు దక్షిణ ఇరాన్కు రవాణా సౌకర్యాన్ని పూర్తిగా అడ్డుకునేందుకు వేసిన ఎత్తుగడ అని రేజీ వివరించారు. హర్ముజ్ జలసంధి వద్దకు సైనికుల్ని తరలించాలంటే 40 లేదా 50,000 మంది సైనికులతో పనికాదు. కనీసం 1,00,000 మంది సైనికులు అవసరమవుతుందని, అదీ కాకుండా హర్ముజ్కు రావాలంటే జార్గోస్ పర్వత శ్రేణులు దాటి పార్స్ ప్రావిన్స్ గుండా వెళ్లాల్సి వస్తుందన్నారు రేజీ. ఇక అమెరికా హర్ముజ్ జలసంధితో పాటు ఇరాన్ నుంచి చమురు ఎగుమతి అవుతున్న కార్గ్ ఐలాండ్పై కూడా కన్నేసింది. కాగా ఇరానియన్ మిలిటరీ హర్ముజ్ చుట్టుపక్కల ర్యాపిడ్ రెస్పాన్స్ టీంను మోహరించింది. కాగా ఇరాన్ ఆర్మీ అధికార ప్రతినిధి మొహమ్మద్ రేజా అక్రమినియా గత వారం మీడియాతో మాట్లాడుతూ ఇరానియన్ భూభాగంలోకి విదేశీ సైనికులను అడుగుపెట్టనీయమని అన్నారు. అందుకే ఇరాన్ సరిహద్దులో భారీ మొత్తంలో సైనికుల్ని మోహరించామన్నారు. అయితే ఇరాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మాత్రం స్విట్జర్లాండ్లో అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందంలో 60 రోజుల గడువు అనేది లేదని తెలిపింది. ఇక ఇరాన్, ఒమన్లో కలిసి హర్ముజ్ జలసంధిని నిర్వహించాలనుకున్నాయి. అయితే ఇరు దేశాల మధ్య చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. దీనికి సాంకేతికంగా న్యాయపరమైన చిక్కులు అడ్డువస్తున్నాయి. అలాగే
కొన్ని దుష్టశక్తులు ఇరు దేశాల మధ్య చర్చలు సాఫీగా సాగటానికి అడ్డంకులు సృష్టిస్తున్నాయని ఇరాన్ పార్లమెంటు స్పీకర్ బఘేహీ సోమవారం నాడు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఇక 60 రోజుల గడువు పూర్తయిన క్రమంలో ట్రంప్ సోమవారం నాడు ఫాక్స్ న్యూస్తో మాట్లాడారు. వెంటనే ఇరాన్ తమకు లొంగిపోవాలని హెచ్చరించారు. ఇరాన్కు చెందిన ఐఆర్జీసీతో మధ్యవర్తులు దీనికి సంబంధించి చర్చలు జరుపుతున్నారని అన్నారు. అయితే ఐఆర్జీసీ మాత్రం అలాంటిదేమీ లేదని తేల్చి చెప్పింది. అలాగే ఇరాన్తో జట్టు కడితే ఒమన్ అంతు చూస్తానని ట్రంప్ హెచ్చరించాడు. ఒమాన్పై బాంబులు వేస్తారని బెదిరించాడు. హర్ముజ్ జలసంధిని తెరిచే ఉంచాలని ట్రంప్ డిమాండ్ చేశారు. గ్లోబల్ మార్కెట్లకు ఈ రూట్ ద్వారానే 20% చమురు సరఫరా అవుతోందని ట్రంప్ ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక హర్ముజ్ గురించి ఇరాన్ వాదన విషయానికి వస్తే తీర ప్రాంత దేశాలైన ఇరాన్, ఒమన్ల సార్వభౌమ హక్కులను ఏకకాలంలో పరిరక్షించుకోవడానికి, వాణిజ్య నౌకలను సురక్షితంగా ప్రయాణించడానికి ఒక యంత్రాంగాన్ని రూపొందించుకోవాలనుకున్నామని ఇరాన్ చెబుతోంది. ఇక అమెరికా, ఇజ్రాయెల్లు కలిసి ఇరాన్, ఒమన్ల మధ్య చర్చలకు గండికొట్టడానికి తమ వంతు ప్రయత్నాలు మొదలుపెట్టాయని ఇరాన్ ఆరోపిస్తోంది. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పటికే 100 సార్లు అడ్డుకోవాలని ప్రయత్నించి ఘోరంగా విఫలమయ్యారని తెలిపింది. ఇక ఇరాన్కు చెందిన అతివాదులు మాత్రం యుద్ధాన్ని సుదీర్ఘకాలం పాటు కొనసాగించాలని పట్టుబడుతున్నాయి. దానికి వారు చెబుతున్న కారణం అమెరికాను లొంగదీసుకోవడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నారు. ఇరాన్ మిస్సైల్తో పాటు డ్రోన్ల ఉత్పత్తి జోరును పెంచుకుంది. కొన్ని సంవత్సరాల పాటు ఎలాంటి విరామం లేకుండా యుద్ధం చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. అరబ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు దీనికి సంబంధించి సాక్ష్యాలు కూడా సేకరించింది. ఇరాన్కు చెందిన అతివాదులు మాత్రం దీర్ఘకాలం పాటు యుద్ధానికి మొగ్గు చూపుతున్నారు. అమెరికాకు గల్ఫ్లోని మిత్రదేశాలతో పాటు గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా బేస్లనే లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాలని నిర్ణయించినట్లు ది వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక కథనాన్ని ప్రచురించింది. ఇక అరబ్ ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం దౌత్యపరంగా చర్చలను పక్కనబెట్టి ఇరాన్ మిలిటరీని మరింత బలోపేతంపై ఫోకస్ పెట్టాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఇరాన్ అతివాదులు మాత్రం ఎట్టి పరిస్థితిలో ఇక అమెరికాతో చర్చలకు పోకుండా నేరుగా అమీతుమీ తేల్చుకుని దీనికి శాశ్వత పరిష్కారం కనుగొనటమే మేలని తమ వాదన వినిపిస్తున్నారు. ఇక అమెరికా, ఇజ్రాయెల్లు కలిసి చర్చల పేరుతో కాలయాపన చేసి ఇరాన్ను ఆర్థికంగా దెబ్బతీయటానికి, ఈ గడువులో తమ మిలిటరీని బలోపేతం చేసుకోవటానికి కుట్ర పన్నుతున్నాయని ఇరాన్ అతివాదులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇరాన్ మాత్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఐఆర్జీసీలో కీలకమైన మార్పులు చేర్పులు చేసింది. వెటరన్ కమాండర్స్ కు కీలక పదవులు అప్పగించింది. ఇరాన్, ఇరాక్ యుద్ధంలో పాల్గొన్న మిలిటరీ అధికారులకు కీలకమైన పదవులు అప్పగించింది. అలాగే ఇరాన్కు ప్రాక్సీలైన ఇరాక్తో పాటు యెమెన్కు చెందిన ఫైటర్లను కూడా కలుపుకుపోవాలని చూస్తోంది. దీనివల్ల భవిష్యత్తులో ఇరాన్పై దాడులు చేస్తే వెంటనే అందరూ కలిసి ఎదురుదాడులు చేయడానికి సిద్ధంగా ఉండాలనేది అసలు ప్లాన్గా కనిపిస్తోంది. అలాగే హర్ముజ్తో పాటు ఎర్ర సముద్రం సరిహద్దుల్లో గట్టి నిఘా పెట్టాలని ఇరాన్ నిర్ణయించింది. తాజాగా ఇరాన్ వ్యూహాలను గమనిస్తున్న గల్ఫ్ దేశాలు కూడా అప్రమత్తమయ్యాయి. మొత్తానికి చూస్తే ఇరాన్లో సరికొత్త ఉత్సాహం ఉరకలేస్తుంటే, మరోపక్క ట్రంప్ మాత్రం వాషింగ్టన్లో కూర్చొని మీడియా ముందు ఇరాన్ అంతు చూస్తానంటూ బెదిరిస్తున్నాడు తప్పించి యాక్షన్కు మాత్రం దిగటం లేదు.